హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డిజిటల్ జీసీపీ డేటా ఇంజనీర్ ట్రైనింగ్ అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు డీటెయిల్డ్గా మెటీరియలైజ్డ్ వ్యూస్ని ఎలా ఆల్టర్ చేయాలి అనే దాని గురించి చెప్తాను. ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. అలానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సో ఒక వ్యూకి మనం ఆల్టర్ స్టేట్మెంట్ ఎలా రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్టర్ చేయాలి ఈ పర్టికులర్ వ్యూని, ఈఎంపీ మ్యాట్ వ్యూని. ఓకే, సో ఆల్టర్ మెటీరియలైజ్డ్ వ్యూ అండ్ దెన్ వ్యూ నేమ్. ఓకే, సో వ్యూ నేమ్ మనకు తెలుసు, ఈఎంపీ మ్యాట్ వ్యూ. సో వ్యూ నేమ్కి ముందు డేటా సెట్ నేమ్ టెస్టింగ్. సో డేటా సెట్ నేమ్ ఇచ్చాను, ఇక్కడ స్పెసిఫై చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను రీఫ్రెష్ ఇంటర్వెల్లోని ఆల్టర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో రీఫ్రెష్ ఇంటర్వెల్ మనకు తెలుసు ఎవ్రీ 5 మినిట్స్కి ఆ రీఫ్రెష్ జరిగిద్దని. ఓకే, కానీ నేను 5 మినిట్స్ కాకుండా మాడిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఈ పర్టికులర్ వ్యూకి. ఓకే, సో సెట్ ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి రీఫ్రెష్ అండర్స్కోర్ ఇంటర్వెల్ అండర్స్కోర్ మినిట్స్ ఈక్వల్ టు ఇక్కడ 2 మినిట్స్. ఓకే, సో ఎవ్రీ 2 మినిట్స్కి రీఫ్రెష్ చెయ్యి అని చెప్పేసి నేను సెట్ చేస్తున్నాను అనమాట. మెటీరియలైజ్డ్ వ్యూని ఆల్టర్ చేసి సెట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ రన్. ఓకే, సో రన్ అయింది. సో మనం ఇక్కడ రిజల్ట్స్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి చూడవచ్చు. రీఫ్రెష్ చేద్దాం. సో 1,80,000 మిల్లీ సెకండ్స్ ఉంది ప్రీవియస్గా. మనం ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి 1,20,000 రీఫ్రెష్ ఇంటర్వెల్ చూపిస్తుంది అనమాట. సో ఇలా మనం రీఫ్రెష్ ఇంటర్వెల్ని ఆల్టర్ క్వెరీ ద్వారా కూడా మెటీరియలైజ్డ్ వ్యూలో ఉన్న రీఫ్రెష్ ఇంటర్వెల్ని మనం మోడిఫై చేయొచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.